మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం 34వ భాగం 1-8-26 సానుమతి 6వ అంకంలో ఉన్నాం. అతయేవ తపస్విన్యాః శకుంతలాయా అధర్మభీరోరస్య రాజర్షై పరిణయే సందేహः అసీత్ అథవ ఈదృశోనురాగో అభిజ్ఞానం అపేక్షతే కథమితైవ రాజా ఉపాలప్సేతాన్ ఇదిదం అంగుళీయ విదూషకః గృహీతోనేవ పంథాగుణ్మత్తాం. రాజు అంటాడు, కథం సుతం బంధురకోమలాంగుళిం కథం నుతం బంధురకోమలాంగుళిం కలం విహాయాసి నిమగ్నమంభసి. అథవా అచేతనం మామగుణం లక్ష్యయే స్మయైవ కస్యాదవధీరితా ప్రియా విదూష కథం బుభుక్షయా ఖాదితవ్యోస్మి. రాజు అకారణ పరిత్యాగానుశయన శయతప్త హృదయ స్థానదవనుకంప్యత మయం జనః పునర్దర్శనేన ప్రవిశ్యా పటీక్షేపేణ చిత్రఫలకహస్త చతురికా ఇదం చిత్రగతా భట్టిని అన్నది. అతః ఇవ ఇందుకోసమే నన్నమాట తపస్విన్యాః అమాయకురాలై శకుంతల యొక్క పరిణయే వివాహ సమయంలో అధర్మభీరో అధర్మమంటే శంకే అస్యా ఈ రాజర్షి ఈ దుష్యంత్ సందేహగా అని సందేహం కలిగి తానసలు ఉంగరం ఇవ్వకపోయిన శకుంతల పోగొట్టుకోకుండా చూపించిన దుష్యంతుడికి ఈ సందేహం కలిగేది కాదు అని సానుమతి శాపవృత్తాంతం ఈవిడికి కూడా తెలియదని. అథవా లేకపోతే ఈదృశ అది ఎవరికి చెలిగత్తెలకు తెలుసు, దుర్వాసులకు తెలుసు అంతే. అనురాగ ఇలాంటి గాఢమైన అనురాగం అభిజ్ఞానం అపేక్షతే ఆనవారు కోరుతుందా? కథమివ ఏతదిరా ఇది ఎలా సంభవం? ఇదం అంగుళీయకం ఈ ఉంగరాన్ని ఉపాలప్సే తావత్ నిందింతునుగా అంటే ఇదంతా తెచ్చిపెట్టి దీనివల్లే ఇంత లేనిపోని అపవాదులు కలిగాయి. గృహీదు ఆత్మగతం తలడు అనేన ఇతని చేత ఉన్మత్తానం పంధ పిచ్చివాళ్ల పద్ధతి గృహీత స్వీకరింపబడి అంటే ఈయన పిచ్చాడైపోయాడు శకుంతల కోసం. బంధుర సుందరమైన కోమల మృదువై అంగుళియం వేళ్ళు కలదే తం ఆకరం చేతి విహాయ వదిలి అంభసి నీచులు నిమగ్నం మునిగిన దానవు కథంను అసలు ఎలా అయ్యాబి ఉంగరమా? అథవా అంతేలే అచేతనం నీలాంటి జడ పదార్థం గుణం సౌందర్యాధికమైన గుణం నా లక్ష్యయే నామా గుర్తించదు కదా. మయా ఏ గుర్తించగలిగితే నా చేతనే మరి ప్రియా నా ప్రేయసురా శకుంతల కస్మాత్ అవధీరిత ఎందువల్ల తిరస్కృతులవుతుంది నా వల్ల అనుకున్నా. ఓసి ఉంగరమా ఎంత అందమైన ఆ మాంజురాలి చేతి అసలు ఎలా వదిలిపెట్టావే? ఎప్పుడు ఎలా నీటిలో మునిగావు? అవునులే నువ్వు జల పదార్థానివిగా కాబట్టి వదలగలిగావు. ప్రాణం ఉంటే సీత ఆమెను శకుంతలను వదిలేదానికి నీకు ప్రాణం లేదు కదా. ప్రాణుల యొక్క స్వభావం ఏమిటో నీకు తెలియదుగా, ప్రేమ అంటే నీకు తెలియదుగా. అందుకనే
ఆ శకుంతల చేతిని వదిలేవన. నేను ఎందుకని నా ప్రియతమను తిరస్కరించాను? అచేతనానుగుణం సలక్షయ్, అచేతనం నామగుణం సలక్షయ్ అని కాదు, ఆత్మగతం కదా. ఎలా? బుభుక్షయ, ఆకలి చేత, ఖాదితవ్య అస్మి, తినేయవేయబడుతుంది అంటే ఆకలి దహిస్తోందయ్యా అని అర్థం. విదూషకుడు అంటున్నాడు. అప్పుడు రాజు అకారణ నిష్కారణంగా పరిత్యాగ విడిచిపెట్టి అనుశయ పశ్చాత్తాపం తత్తా కాగిపోతన్ హృదయ మనస్సు గల అయం జన, ఈ వ్యక్తి నేను పునర్దర్శనేన మళ్ళీ దర్శనం అనుగ్రహించటంతో అనుకంప్యతాం తావత్ కనికరింపబడుగా పునర్దర్శనం కటాక్షించడం. తెర వెనుక తెరను తోసుకుంటూ ప్రవేశించి చిత్రఫలక హస్త, చిత్రఫలకం చేతబూని చతురకవి ఈయం ఇదిగో చిత్రగత బొమ్మలో భట్టిని రాజపత్నిలా కనపడుతోంది చూడండి అని అది దర్శయతి చూపిస్తోంది. విదూషకుడు సాధు వయస్య మధురావస్థాన దర్శనీయో భావాను ప్రవేశ స్థలపదీవ నే దృష్టి నిమ్నోన్నత ప్రదేశ్ సానుమతి అను. అహో ఏషా రాజర్షి నిపుణత జానే సఖ్య గరతో మే వర్తతై. రాజు అంటారు, యజ్జత్ సాధున చిత్రే స్మాతి యతే తదన్యథా తథాపి తస్య లావణ్యం రేఖయా కించిదన్వితం. యజ్జత్సాధున చిత్రే స్మాత్మియతే తత్తదన్యథ తథాపి తస్య లావణ్యం రేఖయా కించిదన్వితం. సానుమతి సదృశమే తత్పశ్చాత్తాప గురు స్నేహస్యాన్ అవలేపనస్య. వయస్యా నేస్తవా సాధు బాగుందయ్య, మధుర సుందరమై అవస్థాన ఆకారం దర్శనీయ చూడ చక్కనిదై భావ అనుప్రవేశ భావావిర్భావ నిమ్న ఉన్నత ప్రదేశ్ పర్వం ఎత్తులతో మే నా దృష్టికి స్ఖలతి ఇవ పడుతూ లేస్తూ ఉంది. ఎత్తు పల్లాలు చిత్రంలో ఉన్న నిజంగా ఉన్నాయా అనిపిస్తోందని ఆశ్చర్యం. అహో ఆశ్చర్యం ఏషా ఇది కదా రాజర్షే ఈ దుష్యంతుడి నిపుణత చిత్రలేఖన కౌశలం. సఖి నా చెలికత్తె శకుంతల మే అగ్రత నా ఎదట వర్తతే ఇది నిలిచి ఉన్నట్టుగా. వర్తదే ఇది నిలబడింది అని జానే అనుకుంటున్నా. యజ్జత్ ఏదేది నహా సాధు స్యాత్ అందంగా ఉండదు, తత్ అది చిత్రే బొమ్మలు అన్యథా క్రియత్ అందంగా చెయ్యబడు తథా అయినా తస్యాహ లావణ్య ఆ శకుంతల సౌందర్యం రేఖయ నేను గీసిన చిత్రరేఖ కించిత్ అందిత కొంచెంగానైనా ప్రతిఫలించదు. ఆమె అందమంతా అందులో దిగలేదు, కానీ ఏదో నాకు చేతనైనంత వరకు చూపించారు. మిత్రమా, సాధారణంగా వాస్తవంలో అంటే నిజంగా అందంగా లేనిది బొమ్మలోకి వచ్చేసరికి అందంగా కనబడు. చిత్రకారుడు అలా అందంగా మరుస్తాడు.
కానీ ఇక్కడ శకుంతల సౌందర్యం నా చిత్రలేఖలో చాలా స్వల్పంగానే అంటే ఆమె యొక్క పూర్తి అందాన్ని లావణ్యాన్ని నా చిత్రం ప్రతిఫలించలేకపోయినా వల్ల కాలేదని అర్థం. ఆమె అందంలో 60వ వంతైనా నేను చిత్రించలేకపోయానని బాధ. పశ్చాత్తాపం అధికంగా కలవాడై అస్య ఈత స్నేహస్య శకుంతల పట్ల ప్రేమ అనపలేనస్య చిత్రకారుడి గర్వరాహిత్యాన్ని ఇతడన్న ఈమె సదృశం అన్ని విధాలుగా తగింది. రాజుగారు నేను బ్రహ్మాండంగా చేశాను అని అనకుండా నా చిత్రలేఖన ప్రావీణ్యం ఆమె అందాన్ని పూర్తిగా చిత్రింపలేకపోయింది అని అన్నాడు. కనుక ఎంత గొప్ప వినయం ఆయనలో ఉంది అని సంతోషం. విదూషకుడు అంటున్నాడు, భూ ఇదానీం త్రిస్రస్తత్ర భవత్యో దృశ్యంతే సర్వాశ్చ దర్శనీయా సత్కృతమాత్ర తత్ర భవతి శకుంతల శానుమతి అనభిజ్ఞః ఖల్వీదృశస్య రూపస్య మోహదృష్టిరయం జనః. రాజా త్వం తావత్ కమతాం తావత్ కథవమాం తర్కయసి. విదూషకుడంటున్నాడు, తర్కయామి ఐషా శిథిల కేశబంధనో ద్వాంత కుసుమే కేశాంతేనోద్భిన్న స్వేదబిందునా వదనేన విశేషతోపస్కృతాభ్యాం బాహుభ్యా అవసేక స్నిగ్ధ తరుణ పల్లవస్య సూత పదపస్య పార్శ్వ ఈషత్ పరిశ్రాంతే వాలిఖితా సా శకుంతలా ఇతరే సఖ్యావితి. పోయి ఇదానీం ఇప్పుడు ఈ చిత్ర ఫలకంలో తత్ర భవత్యః మాన్యురాండ్ తిస్రః ముగ్గురు దృశ్యంతే కనిపిస్తారు. సర్వాహ చ అందరూ దర్శనీయా తోడ చక్కనివ. అత్ర వీరుడు అత్ర భవతి మాన్యురాలు శకుంతల కథమా ఎవ్వరు అని అడిగారు. మోహదృష్టికి మొద్దు చూపులు కలవాడా వాడై అయం జన ఈ దృశ్య ఇలాంటి సుందరాతి సుందరమైన రూపస్య రూపాన్ని గుర్తుపట్టడానికి అనభిజ్ఞ కలువు నేరని వాడుగా చేతకాదు. త్వం తావత్ నువ్వైతే కథమాం యవతన్ తర్కయసి శకుంతల అనుకుంటున్నావు. తక్కేవి శిథిల కేశబంధన సడలిన కృమ్ముడి నుంచి ఉద్వాంత కుసుమేన జారిన పువ్వుతో కేశాంతేన ముంగురుల ఉద్భిన్న హత్తుకొన్న స్వేద బిందున చెమట బిందువులు కలదే వదనేన ముఖంతో విశేషించి అపస్మృతాభ్యాం సాచినదై బాహుభ్యాం బాహువులతో అవసేక నీతి తడుపుతో స్నిగ్ధ నిగ్గలాడుత తరుణ పల్లవ లేత చిగురాకులుగా సూత పాదపస్ మామిడి చెట్టు పార్శ్వే దగ్గర ఈషత్ పరిశ్రాంతాయు కాస కొంతసేపు అలసిన దానిలా యా ఏషా ఆలిఖిత ఎవరైతే చిత్రింపబడిందో సా శకుంతల అని తర్కయామి భావిస్తున్న ఇతరి తక్కిన ఇద్దరు సఖ్యవు ఇది ఆమె చెలికత్తెలని నా ఊహ అని. రాజా
రాజు నిపుణో భవాన్ అస్యత్ర మే తావద్ భావచిహ్నం చిన్నాంగుళి వినివేశో రేఖా ప్రాంతేషు దృశ్యతే మలినః అసృచ కపోలపతిదం దృశ్యమిదం వర్తికోచ్ఛ్వాసాత్ చిన్నాంగుళి వినివేశో రేఖా ప్రాంతేషు దృశ్యతే మలినః అసృచ కపోలపతిదం దృశ్యమిదం వర్తికోచ్ఛ్వాసాత్ చతురికే అర్ధలిఖితమేతద్వినోదస్వారం గచ్చ వర్తికాం తావదానయ. చతురిక అంటోంది ఆర్య మాధవ్య అవలంబస్వ చిత్రఫలకం యావదాగచ్చామి. నువ్వు నిపుణ జానవి. అత్ర ఈ బొమ్మలు నేన భావచిహ్నం సాత్విక భావపుటు ఆనవ తావత్ అస్తి ఉంది శుభ భావేన స్విన్న చెమటతో అంగుళి చేతి వినివేశ తాకడం వల్ల మలిన మాప్ రేఖా ప్రాంతేష్ బొమ్మలోని గీతల పద్స దృశ్యతి అదిగో కపోల పతిత బొమ్మలోని శకుంతల బుగ్గపై పడి అసృజ నా కన్నీటి బిందువు సైతం వర్తికా ఉచ్ఛ్వాస అక్కడి రంగు ఉబకడం వల్ల ఇదం దృశ్యం ఇదిగో కనపడుతోంది. బొమ్మ వేస్తున్నప్పుడు చెమట పట్టిన నా వేళ్ళు తాగి రేఖల పద్స మాలిన్యం ఏర్పడి గమనించావా? నా కన్నీటి బిందు శకుంతల బుగ్గ మీద జారిపడి ఇదిగో అక్కడ రంగు నువ్వికింది కనిపిస్తోందా అన్నాడు రాజు. అర్ధలిఖితం చతురికే చతురిక ఏతద్ ఈ వినోద స్థానం నేను వినోదించిన ప్రదేశం. నా వినోదానికి పాబలం అంటే స్థానమైనటువంటి ఈ చిత్రం అర్ధలిఖితం సగమే చిత్రించబడి గచ్చాబెల్ వర్తికాం కుంచికను పటలేపనాన్ని తావత్ అనయ తీసుకురా, మిగతాది పూర్తి చెయ్యాలి. దానికి కావాల్సిన రంగులు బ్రష్ మొదలైనవన్నీ తీసుకురా. అప్పుడు ఆర్య మాధవ్య అవలంబ్య ఫలకం యావదాగాచ్చామి. మాధవ్య యావత్ ఆగచ్చామని తిరిగి వచ్చేదాకా చిత్ర ఫలకాన్ని అవలంబస్య పట్టుకో. రాజా అహమే నైతదవలంబే ఇది యథోక్తం కరోది నిశ్యంతా చేది. రాజు అనుకుంటాడు, అహం హి నేను సాక్షాత్ ప్రియాముపగతామపహాయ పూర్వం చిత్రాన్నితాం పునరిమాం బహుమన్యమానః శ్రోతో వహాం పథి నికామజలామతీత్య జతః సఖే ప్రణయవాన్ మృగతృష్ణికాయాం. సాక్షాత్ ప్రియాముపగతః అపహాయ పూర్వం చిత్రార్పితాం పునరిమాం బహుమన్యమానః శ్రోతో వహాం పథి నికామజలామతీత్య జతః సఖే ప్రణయవాన్ మృగతృష్ణికాయాం. నేనే దీని అవలంబే పట్టుకుంటా అని రాజు అంటున్నాడు. చేతి వెళ్ళిపోయి సాక్షాత్ అహం హి నేనేమో పూర్వం మును సాక్షాత్ ప్రత్యక్షంగా ఉపగతాం దగ్గరకి ప్రియాం అనురాగవతి అపహాయ తిరస్కరించి లెక్క చెయ్యకుండా పునః ఇప్పుడేమో చిత్ర అర్పితం బొమ్మలో ఉన్నదైన ఇమాం ఈ శకుంతల బహుమన్యమాన